భార్య భర్తను పిలుస్తూ, ఏమండి, మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి రాక్షసి, పెళ్ళి ఆపండి అన్నది. భర్త, నేనెందుకు ఆపుతాను, వాడేమైనా నా పెళ్ళి ఆపాడా అన్నాడు. తల్లి కొడుకులిద్దరూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. అలా నడుస్తుంటే కొడుకు కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. వెంటనే ఆ ముళ్ళును చేతితో లాగేసిన కొడుకు ఆ ముళ్ళుని మళ్ళీ రోడ్డు మీదే పడేశాడు. అది చూసిన తల్లి, అదేంట్రా, ఆ ముళ్ళుని అలా రోడ్డు మీద పడేశావు అని అడిగింది. ఎక్కడున్న దాన్ని అక్కడే పెట్టడం సంస్కారమని చెప్పింది నువ్వే కదమ్మా అని బదులిచ్చాడు ముద్దుల కొడుకు. ఒక జర్నలిస్టు లాయర్ని ఇలా అడుగుతాడు, సార్, ఈ 40 ఏళ్ళుగా మీకన్నా గొప్ప లాయరు ఎవరూ లేరు, మిమ్మల్ని ఓడించే వాళ్ళే లేరు కదా సార్ అని అడిగాడు. లాయరు, ఉన్నారు నాయనా, నా పెళ్ళాం మీద వాదించి ఇంతవరకు ఒక్కసారి కూడా నేను గెలవలేదు అన్నాడు. ఒక గృహిణి భర్తతో, ఈ లోకంలో ఎవరినీ నమ్మకూడదండి అంది. భర్త ఏమైందని అడిగాడు. గృహిణి, పని మనిషి 2 పళ్ళాలు ఎత్తుకెళ్ళింది, దాంతోపాటు ఈ చీటీ పెట్టింది అని చెప్పింది. భర్త ఆతృతగా, ఆ చీటీలో ఏముంది అని అడిగాడు. గృహిణి, ఆ 2 ఫలానా రెస్టారెంట్లోనివే అని రాసి ఉందండి అని చెప్పింది. ఒక పెద్దాయన రాముని ఇలా అడుగుతాడు, బాబు, ఈ ఊళ్ళో పొగబండి నిలయం ఎక్కడో చెబుతావా అని. రాము, పొగబండి నిలయమా అని అడుగుతాడు సందేహంగా. పెద్దాయన, అదేంది బాబు, అర్థం కాలేదా, రైల్వే స్టేషన్ అని చెప్పాడు. రాము, రైల్వే స్టేషనా, అలాగని ముందే తెలుగులో చెప్పొచ్చుగా అన్నాడు. సుమన్ సిద్ధార్థని ఇలా అడుగుతాడు, రాధ వెంటపడితే పళ్ళు రాలగొడతానని చెప్పిందిగా, మళ్ళీ ఎందుకు వెంటపడుతున్నావురా అని అడిగాడు. సిద్ధార్థ, పై పల్లో కింద పల్లో సరిగ్గా చెప్పలేదు కాబట్టి వెంటబడుతున్నానంతే అన్నాడు. మన సీను రైల్వే ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళాడు. సీను, ఏమండి, తిరుమల ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగాడు. క్లర్కు 3 గంటలకు వస్తుందని చెప్పాడు. సీను, త్రివేంద్రం ఎక్స్ప్రెస్ ఎన్నింటికి వస్తుందని అడిగాడు. క్లర్కు 3:30 గంటలకు వస్తుందని చెప్పాడు. సీను, మరి బెంగళూరు ప్యాసింజర్ ఎన్నింటికి వస్తుందని అడిగాడు. క్లర్కు 4 గంటలకు వస్తుంది, ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా బాబు అన్నాడు. సీను, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, రైలు పట్టాల మీద నుంచి సెల్ఫీ తీసుకుందామని, ట్రైన్లు ఏవి రావడం లేదని కన్ఫర్మ్ చేసుకుంటున్నా అన్నాడు.